విషయంలో ఏపీలో అధికార పార్టీ విష ప్రచారం కొనసాగుతోంది. పెన్షన్లు టీడీపీ, జనసేన, బీజేపీ వల్లనే ఆగాయంటూ పెన్షన్దారులకు వాయిస్ మెసేజ్లు చేరేలా అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి పెన్షన్దారులకు విస్తృతంగా మెసేజ్లు పంపిస్తున్నారు. ఖజానాలో డబ్బు లేక 3వ తేదీన పెన్షన్లు వస్తాయంటూ ఇప్పటికే ప్రభుత్వం వెల్ఫేర్ అసిస్టెంట్లకు వాట్సాప్ మెసేజ్లు పెట్టింది. తమ సొంత పత్రిక సాక్షిలో కూడా ఇదే విషయంపై కథనం ప్రచురించింది. అయినప్పటికీ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విష ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఏపీ ప్రభుత్వం ఖజానాలో ప్రస్తుతం కేవలం 900 కోట్ల రూపాయలు నిధులు మాత్రమే నిల్వలున్నాయి. ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీ బాండ్లు వేలం వేస్తున్నారు. ఈ వేలం ద్వారా 4000 కోట్లు వస్తేనే రేపు పెన్షన్లు పంపిణీ చేసే వీలుంటుంది. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టే ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీదకు నెట్టేలా జగన్ అండ్ కో కుట్ర పన్నుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇవ్వాలని ఫోన్లో చీఫ్ సెక్రటరీ, సీఈఓను టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కోరారు. ఈసీ ఆదేశాల ప్రకారం పెన్షన్లు ఇళ్ల దగ్గరకు వెళ్లి ఇచ్చేందుకు అనేక మంది కలెక్టర్లు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. లబ్దిదారులు స్వయంగా సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకెళ్లాలని ఉత్తర్వులు ఇవ్వాలంటూ కలెక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారి వైఖరిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఖజానాలో డబ్బులు లేక పూర్తి స్థాయిలో దాన్ని తప్పుదారి పట్టిస్తూ కేవలం ప్రతిపక్షాలకే ఏపీలో అధికార పార్టీ విష ప్రచారాన్ని కొనసాగిస్తోంది. పెన్షన్లు టీడీపీ, జనసేన, బీజేపీ వల్ల ఆగిపోయాయంటూ పెన్షన్దారులకు వాయిస్ మెసేజ్లు చేరేలా అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓ టు యు. చంద్రిక, పెన్షన్దారులను భయాందోళనకు గురి చేసి వారికి పెన్షన్ ఆగిపోయింది, పెన్షన్ రాకుండా కుట్రలు చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు సమాచారం ఇచ్చి వారిని ప్రతిపక్షాలపైన ఉసిగొల్పేటువంటి కుట్రకు అధికార పక్షం తెరలేపింది. గత 3 రోజుల నుంచి ఆడియో కాల్స్ కావచ్చు, వాయిస్ మెసేజ్లు కావచ్చు, రకరకాలుగా వారికి కొంతమంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో నేరుగా వెళ్ళి కూడా ఇదే విషయాన్ని చెప్పి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా దగ్గర చాలినంత నిధులు ప్రస్తుతం పెన్షనర్దారులకు ఇచ్చేందుకు లేకపోయినప్పటికీ, అలానే ఎన్నికల కమిషన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన స్పష్టమైనటువంటి వైఖరితో నిన్నటి వరకు లేకుండా కేవలం ఒక అబద్ధాలను కావచ్చు, లేకపోతే వారిలో ఒక భయాందోళన కల్పించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనిపైన ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఈసీకి సంబంధించి ఇక్కడ సీఈఓ కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పెన్షన్దారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి, వారికి ఇంటింటికి వెళ్లి కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ఇప్పటికే ఉన్నటువంటి యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కోరారు. ఇది కేవలం ప్రతిపక్షాలపైన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే విధంగా కూడా జరుగుతున్నటువంటి కుట్రలను కూడా తిప్పికొడుతున్నారు. మనం చూస్తున్నాం, అధికార పక్షానికి సంబంధించినటువంటి బ్లూ మీడియాలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వారే గతంలో 3 తర్వాత పెన్షన్లు అని చెప్పి ఇప్పుడు కేవలం ఈ ఏదైతే వాలంటీర్ల సంబంధించిన విషయాన్ని ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బూచిగా చూపించేటువంటి కుట్ర కూడా చేస్తున్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగం చేసేటువంటి పని, ప్రభుత్వ యంత్రాంగం ఒక ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానానికి భిన్నంగా ఇంకొక విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాలనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దానికి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష జరిపి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అలా చెయ్యకుండా ఈ రకంగా చేయడం, ఇంకొక వైపు ప్రస్తుతం ఈసీ తీసుకున్న నిర్ణయాల తర్వాత కొంతమంది వాలంటీర్లు కూడా రిజైన్ చేస్తున్నటువంటి ప్రక్రియ కూడా చూస్తున్నాం. ఇది ఆల్రెడీ గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రస్తుతం వారికి ఇస్తున్నటువంటి 5,000 కంటే మించి కూడా డబుల్ త్రిబుల్ ఇచ్చి వారిని ఎన్నికల్లో వాడుకుంటామని చెప్పి గతంలో ప్రత్యేకంగా చెప్పి ఇప్పుడు దాన్ని కూడా ఈ నిర్ణయాలకు ముడిపెట్టేటువంటి కుట్ర చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో
పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ల దాడి ఒకవైపు, ఇంకొక వైపు మనం చూస్తున్నాం ఈ కుట్రలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నిన్న దీనిపైన కొంత మాట్లాడినప్పటికీ ఇంకా కింద స్థాయిలో గందరగోళ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి. ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ కు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు, వినతులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, అసలు ప్రభుత్వం చేసినటువంటి కసరత్తు, ప్రభుత్వం చేయకుండా జరిగినటువంటి జాప్యం, వారి వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బంది, లేదా దీనికి సంబంధించి జిల్లాల్లో పెన్షనర్దారు కావచ్చు ఏం జరుగుతోంది, వారి రియాక్షన్ కూడా తీసుకుందాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు, అలానే వైజాగ్ నుంచి కూడా మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక గుంటూరు నుంచి కూడా సాంబశివరావు మనతో పాటు ఇదే విషయం పైన అక్కడ ఉన్నటువంటి వారి అభిప్రాయాలతో కూడా మనకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు దృష్టికి కూడా చాలా స్పష్టంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లాలని చెప్పి కూడా అదే కోరినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి అధికారులను కూడా ఈ విషయంలో ఎలా వ్యవహరించాలని చెప్పి వారు కోరారు. శ్రీహరి, కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో కూడా మాట్లాడారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలి, అమలు చేయాలి అని కూడా ఆయన సూచించారు. ప్రధానంగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి సామాజిక భద్రతా పెన్షన్ల కింద ఇవ్వాల్సిన పెన్షన్లకు సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్లి సచివాలయాల్లో ఉండే ఉద్యోగుల ద్వారా ఇప్పించాలి అని కూడా కోరారు. మండుటెండలు ఉండటంతో వేసవి కాలంలో వీళ్ళందరినీ కూడా సచివాలయాలకు పిలిపించి పెన్షన్లు ఇవ్వటం అనేది సరైన చర్య కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అందువల్లనే వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలి అని కోరారు. ఇదే సమయంలో సీఈఓతో కూడా ఆయన మాట్లాడారు. సీఈఓ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు ఏవైతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ మూడు పక్షాల మీద అధికార పార్టీ ఏదైతే ప్రచారం చేస్తుందో వీళ్లే కావాలని ఆపించారు అని చెప్పి చెప్తుందో అటువంటి వాయిస్ మెసేజ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా సీఈఓని కోరారు. దీంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు తగిన ఆదేశాలు ఇచ్చి రేపు ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి అని కూడా కోరారు. అయితే శ్రీహరి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచే ఇస్తాము అని చెప్పి బ్లూ మీడియాతో పాటు సొంత పత్రికలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. అదేవిధంగా సచివాలయాల్లో వెల్ఫేర్ అడ్మిన్స్ అని ఉంటారు, వెల్ఫేర్ సెక్రటరీస్ అని ఉంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదైనా సరే నగదు లబ్ధి వస్తే ఆ నగదుకు సంబంధించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్లో వేయటం, అదేవిధంగా ఇటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆ వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళంతా కూడా డ్రా చేసి వాటిల్ని వెంటనే కూడా వాలంటీర్లకు ఇస్తే వాలంటీర్లు తీసుకువెళ్ళి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా ఆనవాయితీగా జరుగుతుంది. కానీ వీళ్ళకు కూడా గత నెల 28వ తేదీనే, మీకు వచ్చే నెల 1వ తేదీని కాకుండా 3వ తేదీనే పెన్షన్లు వస్తాయి అని చెప్పి వాట్సాప్ ద్వారా పంపించారు. కానీ 1వ తేదీన పెన్షన్లు ఇవ్వడానికి తెలుగుదేశం అడ్డుపడింది, లేకపోతే జనసేన, బీజేపీలు అడ్డుపడాయని చెప్పి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ ప్రచారం మీదనే చర్యలు తీసుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఈఓని, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఇరువురిని కూడా కోరారు. అయితే ఈ 3వ తేదీనే పెన్షన్లు ఇస్తామని చెప్పి సొంత పత్రికలోను, బ్లూ మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించిన క్లిప్పింగులు, అదేవిధంగా సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు వచ్చిన వాట్సాప్ మెసేజ్లను కూడా తెలుగుదేశం పార్టీ నిన్న ఎలక్షన్ కమిషన్ సీఈఓకి అందజేసింది. వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. బట్ ఈరోజు మధ్యాహ్నం లోపు కూడా రాష్ట్రంలో ఉండే అందరూ ఎండిఓలకు కానీ, లేకపోతే జిల్లా పరిషత్ సీఈఓలకు కానీ వీళ్ళందరికీ కూడా ఆదేశాలు రాబోతున్నాయి. కొద్దిసేపట్లోనే రాష్ట్ర సీఈఓకి అనుమతి తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇస్తున్నారు అని చెప్పి కూడా మనకు సమాచారం అందింది. ఏదైతే హ్యాబిటేషన్స్ ఉంటాయో, అంటే గ్రామానికి సంబంధించిన హ్యాబిటేషన్ల ప్రకారం కూడా అక్కడికి వెళ్లి సచివాలయంలో ఉండే ఉద్యోగులు, ఒక్కో సచివాలయంలో దాదాపుగా 9 మంది నుంచి 11 మంది వరకు ఉంటారు. వీళ్ళు నేరుగా హ్యాబిటేషన్స్ వద్దకు వెళ్లి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని కూడా సూచించే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా అటు వార్డు సచివాలయాలు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద పంచాయతీలు అయితే ఒకటి, లేదా చిన్న చిన్న పంచాయతీలు అంటే 1500-2000 లోపు ఓటర్లు ఉంటే కూడా 2 పంచాయతీలు కలిపి ఒక వార్డు సచివాలయం ఉంది. అక్కడ సిబ్బంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా వారు నేరుగా ఇంటికి వెళ్ళి ఇస్తే కూడా ఈ ప్రక్రియను చాలా వేగంగా అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు ఏమిస్తారనేది చూద్దాం.